రామ్టాక్కి తిరిగి స్వాగతం. బీజేపీకి కేరళలో అదృష్టం తణుకొస్తున్నట్టుగా ఉంది. అదవరకెప్పుడు ఎంత కష్టపడినా ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ త్రిశూర్ లోక్సభ స్థానాన్ని సంపాదించుకోగలగటంతో పాటు తిరువనంతపురం, అత్తింగల్, అల్లపూజలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించింది. ఇవాళ తిరిగి అంటే ఏంటి, బీజేపీ రానివ్వమన్న వాళ్ళందరికి కూడా ఇవాళ ఆ మాట అనే హక్కు లేదు. వాళ్ళు మోరల్గా డిఫీట్ అయ్యారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ అటువంటి అవకాశం బీజేపీకి ఇంకోటి వస్తుందా అని అనిపిస్తాం. ఎట్లా వస్తుందనంటే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, కేరళకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు పాల్ఘాట్కు సంబంధించినటువంటి షఫీ పెరంబల్, రెండో ఎమ్మెల్యే చెలక్కర. చెలక్కర అనేది అల్లత్తూరు పార్లమెంటులో ఒక అసెంబ్లీ. ఆ పార్లమెంటుకి ఆ చెలక్కర ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచాడు సిపిఎం తరఫున. ఒకే ఒక స్థానం సిపిఎం గెలిచింది, ఆయన కె రాధాకృష్ణన్. సో కాబట్టి ఏమైపోయింది, ఈ రెండిటికి కూడా షఫీ పెరంబల్ కూడా గెలిచాడు. పాలక్కాడు నుంచి వడకర వెళ్ళి లోక్సభలో గెలిచాడు. సో కాబట్టి ఈ రెండు అసెంబ్లీలకి ఉప ఎన్నిక జరగబోతుంది. కోర్స్ రెండిట్లో చెలక్కర చూసుకుంటే అదవరకటి కన్నా బీజేపీ పర్ఫార్మెన్స్ పెరిగి దాదాపు 20% ఓట్లు పోలేని, కానీ నేను అనుకోవటం గెలిచే అవకాశం ఉండదు. సిపిఎంకి బాగా బలమైనటువంటి స్థానం అది. అక్కడ ఇవాళ కాంగ్రెస్ కూడా మొన్న ఓట్ల పర్సంటేజ్ బాగా పెరిగింది, సిపిఎంకి తగ్గింది. గెలిచినా కూడా ఆ అసెంబ్లీ వరకు తగ్గింది. సరే, వాళ్ళిద్దరి మధ్య పోటీ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది సిపిఎం కన్నా కూడా. పాలక్కాడ్ అసెంబ్లీ, ఇది చరిత్ర ఛానల్ నుంచి ఉంది. పాలక్కాడ్ అంటే ఎక్కడో ఉండదు, కోయంబత్తూరు నుంచి మనం కేరళకి ఎంటర్ కావాలంటే ఆ సరిహద్దులో ఉండే ప్రాంతమే పాలక్కాడ్. ఒకనాడు పాల్ఘాట్ అనేవాళ్ళం, ఇప్పుడు పాలక్కాడ్ అంటున్నారు కేరళ మలయాళీ భాషలో. సో కాబట్టి ఈ పాలక్కాడు ఉప ఎన్నిక జరగబోతుంది. దీని ప్రత్యేకత ఏమి లేదు. దీని ప్రత్యేకతల్లా బీజేపీకి కేరళలో మొదటి నుంచి కూడా ఒక బలమైన స్థానం, ఏదైనా అసెంబ్లీ స్థానంలో బాగా గెలిచే స్థానం కాకపోయినా మంచి క్యాడర్ ఉండి ఆర్ఎస్ఎస్ కూడా బలంగా పట్టున్నటువంటి ప్రాంతం ఈ పాలక్కాడ్. పాలక్కాడ్ ఏంటంటే మిక్స్డ్ అండి. ఒరిజినల్గా ఏంటంటే ఇది మద్రాస్ ప్రావిన్స్ ఉన్నప్పుడు తమిళియన్స్ చాలామంది వచ్చి సరిహద్దు నుంచి వచ్చి పాలక్కాడ్లో సెటిల్ అయ్యారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, అంతర్జాతీయంగా ప్రాముఖ్యత చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పాలక్కాడ్కి సంబంధించిన వాళ్ళు. ఆ సరిహద్దు ప్రాంతం పాలక్కాడ్లో తమిళ్ అయ్యర్స్, తమిళ్ బ్రాహ్మిన్స్ చాలా చాలా కీలకమైన స్థానాల్లో ఇవాళ ఉన్నారు. అది ఆ పాలక్కాడు. ఇది మొత్తం అసెంబ్లీకి ఇంకొక స్పెసిఫిక్ ఇదేంటంటే ప్రధానంగా అర్బన్ ఓరియంటెడ్. దాదాపు 82% అర్బన్ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఇది కూడా దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. సో కాబట్టి ఈ రెండు కలిపి ఏమైపోతుందంటే, పాలక్కాడ్ ఎప్పుడు కూడా ఎందుకు అక్కడ దాకా ఎందుకు, లాస్ట్ టైం మున్సిపాలిటీ పాలక్కాడ్ మున్సిపాలిటీ బీజేపీ గెలిచింది. అంతటి ప్రాముఖ్యత బీజేపీకి. ఇది క్యాడర్ ఉంది, మాస్ బేస్ ఉంది, తర్వాత చారిత్రకంగా కూడా దానికి పట్టుంది. సో అటువంటి పాలక్కాడుకు ఉప ఎన్నిక జరుగుతుంది. పోయినసారి ఎన్నికల్లో కూడా ఎంతో లేదండి, పెద్ద తేడానే లేదు. ఇద్దరికి కేవలం 3859 ఓట్ల తేడాతోటే ఈ షఫీ పెరంబల్ బీజేపీ మీద గెలిచాడు. సో ఇది అంటే అర్థం ఏంటంటే బీజేపీకి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది పాలక్కాడు. దానికి ఉప ఎన్నిక జరగబోతుంది. దీన్ని ఒక్కసారి ముందుగా అసలు దీని డెమోగ్రాఫిక్స్ చూసేటట్టయితే ముస్లిమ్స్ దాదాపుగా 25 నుంచి 28% ఉన్నారు. 25 నుంచి 28% దాకా ఉంటారు. వీళ్ళు ఒకనాడు రెండు వైపులా చీలేవాళ్ళు, ఇప్పుడైతే మారిపోయింది పరిస్థితి అంతా కూడా. మొన్న 2024 ఎన్నికల ప్రత్యేకం ఏంటంటే ముస్లిమ్స్ అందరూ గుంపగుత్తగా యూడిఎఫ్ఐకి వచ్చారు. ముస్లిం లీగ్ ఉంటే ముస్లిం లీగ్ ఓటేస్తారు, లేదంటే కాంగ్రెస్ ఓటేస్తారు. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి ఒక 28% ఓట్లు ఆటోమేటిక్గా వస్తాయి.
చీలికే లేదు దాంట్లో. అది ఒక వాళ్ళకి స్ట్రాంగ్, అదో స్ట్రాంగ్ బేస్. క్రిస్టియన్స్ 8 to 10% ఉంటారు. వీళ్ళు దీంట్లో చీలికొచ్చే అవకాశం ఉంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది యజవాస్. హిందూస్లో అంతకుముందు కూడా నేను చెప్పాను. బీసీస్లో బీసీస్ వీళ్ళు శ్రీ నారాయణ ధర్మపీఠం అని చెప్పి నారాయణ గురు సోషల్ రిఫార్మర్ ఉన్నాడు. సో ఈ కమ్యూనిటీ చాలా ముఖ్యమైనది. హిందూస్లో 30% పైగా వీళ్ళు ఉన్నారు. మొత్తం జనాభాలో పాలక్కాడ్ అసెంబ్లీలో 30% ఉంటారట యజవాస్. వీళ్ళు మెల్లిమెల్లిగా ఇప్పుడు వీళ్ళు సిపిఎంకి అసలు స్ట్రాంగ్ ఫోర్ట్ అండి యజవాస్. అచ్యుతానందన్ అదే, ఈకే నైనార్ అదే. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు మెల్లిగా బీజేపీ వైపు చూస్తున్నారు. కాకపోతే పూర్తిగా రాలా. ఇప్పటికీ సిపిఎంకి ఏదన్నా గట్టి పట్టుందంటే కేవలం దాని వల్లనే, యజవాస్ వల్లనే. హిందూ పార్టీ బేసికల్గా సిపిఎం వాళ్ళు ముస్లిమ్స్ వైపు చూసినా వాళ్ళ పార్టీ ఓట్ బేస్ అంతా యజవాస్ బేస్. అది నిన్న మా వాళ్ళ తీర్మానంలో కూడా బయటపడింది. అది వాళ్ళు రివ్యూలో కూడా బయటపడింది. మన యజవాస్ బేసే దెబ్బ తగులుతుంది ఇప్పుడు అని చెప్పి వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. సో అటువంటి యజవాసు 30% ఉన్నారు ఈ అసెంబ్లీ స్థానంలో. సో కాబట్టి వాళ్ళు ఇటువైపు మొగ్గుతారు. దాన్ని బట్టి ఆధారపడింది మొత్తం కూడా. ఎస్సీస్ ఒక 11% ఉంటారు. నాయర్స్ కూడా కన్సిడరబుల్గా ఉన్నారు. తమిళ్ బ్రాహ్మిన్స్ ఉన్నారు. పర్సంటేజ్ నాకు ఐడియా లేదు, కానీ తమిళ్ బ్రాహ్మిన్స్ కూడా గణనీయంగా ఉన్నారు. ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. ఇది దాని డెమోగ్రఫీ చూస్తే. సరే, గత 3 ఎన్నికలు చూసేటట్టయితే 2024 లోక్సభకి సంబంధించిన ఆ అసెంబ్లీ కూడా చూసేటట్టయితే 4 చూసేటట్టయితే ఆ స్లైడ్ ఇచ్చాను మీరు చూసుకోండి. కాంగ్రెస్ దాదాపుగా 40% ప్లస్ మైనస్లో ఉంటుంది. అంటే స్ట్రాంగ్ ఫోర్ట్గా ఉంది కాంగ్రెస్కి పాలక్కాడ్. దాంతోపాటు విశేషం ఏంటంటే ఒక్క 2011లోనే సిపిఎం గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్కి. ఆ తర్వాత రెండో స్థానం ఎప్పుడూ కూడా బీజేపీ ఉంటా వచ్చింది. చూసుకోండి, మీరు ఇచ్చిన నేను స్లైడ్స్లో చూసుకోండి. 20 ఆల్మోస్ట్ 2011లో 20% నుంచి 29, 35, 32 అలా వచ్చింది బీజేపీకి. సిపిఎం 2011 తప్పితే మిగతా చోట్ల డిస్టెంట్ థర్డ్, క్లోజ్ థర్డ్ ఒక్క 2016లో ఉంది. 2021 అసెంబ్లీకి వచ్చేసరికి 25.64, బాగా 10% తేడా ఉంది బీజేపీకి వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ 2024 లోక్సభలో వచ్చేసరికి ఆ అసెంబ్లీ పాల్ఘాట్ అసెంబ్లీలో కూడా తేడా బాగానే ఉంది, 6% తేడా ఉంది. సో కాబట్టి సిపిఎం పోటీ కాదు, వీళ్ళిద్దరి మధ్య పోటీ జరగబోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే నేను ఇందాకనే చెప్పాను, ముస్లింలు గుంపగుత్తగా కాంగ్రెస్ ఓటు అయిపోతున్నారు. సిపిఎంకి ఓటు వేయట్లేదు. సిపిఎం నేను చెప్పినట్టుగా 3వ స్థానానికి పరిమితం అవుతుంది. అర్బన్ ఓటర్లు ప్రధానంగా ఉన్నటువంటి నియోజకవర్గం తమిళ్ బ్రాహ్మణ్స్, తర్వాత కోయంబత్తూరు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం. సో అన్నిటికన్నా ముఖ్యమైనది యజవాస్ ఎటుంటారనేదే ఇది చివరికి డిసైడ్ చేస్తుంది. అయితే ఎవరు అభ్యర్థి? ఇప్పుడు ఇదే చర్చనీయాల్సింది. కేరళలో మొత్తం మీద ఎవరు నిలబడబోతున్నారు బీజేపీ తరఫున అనేది. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణ కుమార్ ఎప్పుడు ఆయన నిలబడుతున్నాడు, సబ్స్టాన్షియల్ ఓట్లు వస్తున్నాయి. కానీ 2016 లోక్సభ ఎన్నికల్లో అక్కడ శోభా సురేంద్రన్ పోటీ చేసింది. శోభా సురేంద్రన్ యజ్వా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, రైజింగ్ స్టార్ కేరళలో. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ కనీసం ఆవిడ వల్ల ఒక 7-8% ఓట్లు పెరుగుతూ ఉన్నాయి ఏది బీజేపీకి. ఆవిడ 2016లో పోటీ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. మరి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెడతారా? ఎందుకనంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆవిడ నిన్న అలపోజాలా పోటీ చేస్తే 28-29% ఓట్లు తెచ్చుకుంది మొట్టమొదటిసారి. రెండోది ఒక అసెంబ్లీలో ఆవిడ గెలిచే స్థాయికి వచ్చింది, కోయంకుళం. సో కాబట్టి ఆ కాయంకుళం అక్కడ పోటీ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఈ పాలక్కాడుకు తీసుకొచ్చి శోభా సుందరిని తీసుకొస్తారా అనేది. లేదు అంటే కరుణాకరన్ కుమార్తె, త్రిశూర్కు సంబంధించిన కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్, ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద కేరళలో ఇవాళ హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే బీజేపీ క్యాండిడేట్ ఎవరు. ఎందుకంటే బీజేపీ ఒక మొట్టమొదటిసారి ఎప్పుడో 2016లోనే ఎప్పుడో ఓ రాజగోపాలు ఒక్కసారి నేమం అసెంబ్లీకి ఒకసారి ఎన్నికయ్యాడు. తిరిగి ఇవాళ
త్రిశూర్ లోక్సభకి ఎన్నికైన తర్వాత ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్టయితే మొన్న లోక్సభలో 11 అసెంబ్లీ స్థానాల్లో ఫస్ట్గా వచ్చింది బీజేపీ, 9 సెకండ్ వచ్చింది, 10 క్లోజ్ థర్డ్ వచ్చింది. అంటే 30 స్థానాలు మంచి గట్టి పోటీ ఇచ్చే స్థానం వచ్చింది. ఇప్పుడు ఈ లోపలే అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యే అవకాశం బీజేపీకి వచ్చినట్టుగా కనపడుతుంది. మరి ఇది కలిసి వచ్చిన అదృష్టం అంటారు. అంటే బీజేపీ ఫార్చ్యూన్స్ని కేరళలో ఇంకెవరు అడ్డుకోలేరు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.